మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. ఇక హైడ్రా నిన్న కోర్టు ఏదో చివాట్లు పెట్టినట్టున్నది. ఆదివారం శనివారం ఆదివారం కూడా ఏమి ఆ 2 రోజుల్లోనే ఎందుకు కూల్చేస్తున్నారు? కోర్టు స్టేలు ఉన్నా కూడా మీరు కోర్టు ధిక్కారం చేస్తున్నారు. హైకోర్టు కూడా కూల్చేస్తారా? అనేక చివాట్లు రాష్ట్ర ప్రభుత్వానికి పెట్టింది కోర్టు. హైడ్రా అన్నది ఇట్ ఈస్ అ మియర్ ఎక్స్టార్షన్. కాంగ్రెస్ ఓని కూలగొట్టలేదు, చుట్టాలే కూలగొట్టలేదు, తుర్కోలే కూలగొట్టలేదు, ఓల్డ్ సిటీకి పోలేదు, గరీబోలే ఓ 10 మంది ఎక్కువ ఎందరియో చాలా మంది కూలగొట్టినారు. పెద్ద పెద్ద ఫ్లాట్ కూడా కూలగొట్టినరు. గరీబోలే కూల్చేసి పైసలున్నోని భయపెట్టించి వాడు తీసుకొచ్చి పైసలని ఇచ్చి ఇదంతా ఒక ఎక్స్టార్షన్ స్కీమ్ తప్ప హైడ్రా ఇంకేమి కాదు. ఇక రేపో మాపో కోర్టు స్టే ఇస్తుంది, బంద్ చేయమని చెప్తుంది. మీ జమ చేసుకున్న పైసలు రేవంత్కి అలవాటే ఇది ఎక్స్టార్షన్ చేసుడు, బ్లాక్మెయిల్ చేసుడు. కాబట్టి హైడ్రా ఇస్ నథింగ్ బట్ అని ఎక్స్టార్షన్ ప్రోగ్రామ్. అది ఇప్పుడు దగ్గర పడ్డది. కోర్టు ఇంటర్ఫియరెన్స్ తోటి అతి తొందరలో బంద్ అవుతుంది. బంద్ కావాలి కూడా. ఎక్కడ లేని ప్రేమ మూసి మీద వస్తుంది వీళ్ళకి ఒకటేసారి. మూసి పక్కకున్నవాడికి ఇల్లు చూపెట్టినాక ఇల్లు గులగొట్టు, ఇల్లు ఇచ్చినాక గులగొట్టు. ఎఫ్టీఎల్ల మీద పర్మిషన్లు ఇచ్చిన ఆఫీసర్లు ఎవరినన్నా నువ్వు ప్రాసిక్యూట్ చేసినవా? ఎవడి మీద కేసు వేసినవా? ఎవడి మీద సస్పెండ్ చేసినవా? గరీబోళ్ళ ఇల్లు కూలగొట్టుడు తప్ప ఇది ఏమీ కాదు. అది కూడా సంపన్నుల దగ్గర పైసలు వేసుకపోనీకే ఒక మంచి ఎక్స్టార్షన్ ప్రోగ్రాం రేవంత్ రెడ్డి గతి కొద్ది కాలంగా చేసి జేబులు నింపుకున్నాడు తప్ప ఇంకేమీ లేదండి. హైడ్రాలు సమాజానికి వనకొచ్చేది ఏమీ కాలేదు. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, తుర్కోని ముట్టుకోలేదు, కాంగ్రెస్ వాడిని ముట్టుకోలేదు, చుట్టాలను ముట్టుకోలేదు. పాపం గరీబుడు బకరాయుడు రేవంత్ ప్రభుత్వం. ఇటు రైతులు, మహిళల్ని, యువతని, ఎన్ఆర్ఐల్ని వాళ్ళకి చేసిన వాగ్దాలన్నీ తుంగలోకి దొక్కి వాళ్ళని మోసం చేసి ఇక్కడ హైడ్రా బూటకం మీద గరీబులకు మోసం చేసి జేబులు నింపుకున్నాడు తప్ప ఇంకేమి కూడా రేవంత్ ప్రభుత్వం గత 1 ఇయర్లో చేసింది నిలబెట్టింది ఏం లేదు. ఇక పేర్లు చెప్తే చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు ఫీల్ అవుతారు. టకటక పేర్లు చెప్తారు. నేనైతే ఎవడు ఇట్లా ఎంత మోసం చేస్తారయ్యా? గరీబుల గురించి ఆలోచన చేయండి. నిజంగా మా ప్రభుత్వంలో, బీజేపీ ప్రభుత్వంలో ఒక ప్రాంతీయ పంట పసుపు పంట దాని గురించి కొంచెం హోంవర్క్ చేస్తే 4-5 వేలకు అమ్మేది 2 సంవత్సరాల నుంచి 14-15 వేలకు అమ్ముతున్నారు రైతులు. కొంచెమన్నా పని చేయండి. మళ్ళా మోడీ రైతుల రెట్టింపు కంటే ఎక్కువ చేసిండయా. 20 పంటలు, 22-23 పంటలు జాతీయ పంటల మీద చేసిండు. గుజరాత్లో 20 ఏళ్ల కింద నువ్వేం రుణం ఇస్తున్నావు, నువ్వేం రుణం ఆపిస్తున్నావు, 20 ఏళ్ల కింద 5 లక్షల రూపాయల రుణం ఇచ్చిండు. ఇంట్రెస్ట్ ఫ్రీ రుణాలు ఇస్తుండే రైతులకి. 3 సంవత్సరాలలో 9,000 కోట్ల ఉన్న ఆదాయం, వ్యవసాయ ఆదాయం 2003లో 2006 వచ్చేసరికి 36,000 కోట్లకు పెంచిండు గుజరాత్ ఆదాయం, వ్యవసాయ ఆదాయం.